ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా రాణించి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మంగళవారం హైదరాబాద్లోని లింగంపల్లిలో తాను శిక్షణ పొందిన లెగాలా క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మ సందడి చేశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ మాట్లాడారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ విజయాన్ని భారత జవాన్లకు అంకితం ఇచ్చినట్లు తెలిపారు. మైదానంలో పాకిస్తాన్ ప్లేయర్లు అనేక సార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మాకు చాలా కోపం వచ్చింది, కానీ కళ్ల ముందు దేశం కనిపించింది. అందుకే ఓపికగా ఆడాము. దాంతోపాటు అప్పటికే 3 కీలకమైన వికెట్లు కూడా పడ్డాయి. దాంతో నా మీద మరింత బాధ్యత పెరిగింది అనిపించింది అని కసిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించామని తిలక్ వర్మ తెలిపాడు. ఈ మ్యాచ్ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. విజయంలో తల్లిదండ్రులు, కోచ్దే కీలక పాత్ర అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. కంట్రీని గెలిపించాలి, కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద. పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా. జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి. సో మైండ్లో జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ అ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ